తాతయ్య పురుడు నొప్పులంటే ఏంటి? అవి ఎలాగుంటాయో తెలుపగలవు. మా తల్లి బాగా ప్రశ్నించావే. పురుడు నొప్పులంటే ఎలాగా? అవి ఎలా ఉంటాయని నన్నే అడిగావు. పురుడు నొప్పులంటే నేనేటి ఆడదాన్నా? మా ముసలిదానికి పోనీ పురుడు నొప్పులనేవి వస్తే పోనీ చూసి చెప్పుదామంటే దానికి గొడ్రాలయిపోయింది. దానికి పిల్లలేదు. దానికి ఆ అదృష్టం లేదు కాబట్టి ఆ పురుడు నొప్పులే దానికి రాలేదు. అయినా ఇప్పుడు పురుడు నొప్పులోను ప్రసవ వేదనలు ఎక్కడున్నాయమ్మా? పురుడు నొప్పుల గురించి నువ్వు అడుగుతున్నావు గానీ, హాస్పిటల్‌కెళ్తే పురుడు నొప్పులు వచ్చినంత వరకు డాక్టర్లు ఉంచుతున్నారా? ఆ మోడల్ అసలు ఉంచటం లేదు. ఒక డేట్ ఇవ్వడము, ఆ డేట్‌కల్లా మీరు రెడీ అయ్యి ఉండమనడం. మీరు ప్రాణం ఒప్పక ఆళ్ళు ఏ టైంలో సిజరీన్ చేస్తారో కడుపు కోస్తారో తెలియక మీరు ఈ టైం అయితే మంచిది మాకు, ఆ టైంలోని పురుడొచ్చినట్టుగా చూడండి. అక్కడ పురుడొస్తాయి కదా! పురుడు రానివి మీరు ప్రసవ వేదన, పురుడు నొప్పులంటే నేను ఏటి చెప్తాను. ఆ! ఇప్పుడు అవన్నీ లేవమ్మా. హాస్పిటల్‌లోకెళ్తే డాక్టర్ మాట చెప్తారు ఒక టైంకి సిజరీన్ చేసేస్తాము, కోసేసి తీసేస్తామని. మీరేదో టైం చెప్పుకుంటారు. మాకు ఈ టైం అయితే బాగుంటది అని. అయినా ఆళ్ళు చెప్పడం మీరు వినడం గాని, లోపలికెళ్ళిన తర్వాత అదెప్పుడు కోస్తది మీకేటి తెలుస్తది? అన్ని టైము, నిమిషాలు, గడియలు పెట్టుకుని కత్తి కర్ర ఎడతదా? అలాగేమి లేదమ్మా. ఆ! అవన్నీ రెడీ చేసుకొని అవన్నీ చెయ్యాలి. హాస్పిటల్‌లో అటు లోపలికి తీసుకెళ్ళగానే మీకు టైం కల్లా కోసేస్తారని మనం అనుకుంటాం. కానీ లోపల జరగవలసింది చాలా ఉంటాయి. ఎందుకంటే నేను ఆపరేషన్ చేయించుకున్నాను కదా! నాకు గంట చేశారు ఆపరేషన్ అని మా సిస్టర్ చెప్తుంటే నేను అన్నాను. లోపల 25 నిమిషాల కన్నా ఎక్కువ జరగలేదు. అక్కడ జరగవలసిన తతంగం చాలా జరిగిందని. అలాగన్నట్టుగా ఈ పుర్రులతో లోపలికి తీసుకెళ్ళిన వాళ్ళకి సిజరీన్ చేస్తారు ఆపరేషన్. ఆ ఆపరేషన్ జరిగినప్పుడు తంతు అవన్నీ మత్తులు, గిత్తులు అవన్నీ ఇచ్చినప్పుడు ఈళ్ళు కలగని చూస్తారు. ఈళ్ళు చెప్తారు పలానా గంటలో, పలానా నిమిషాల్లో, పలానా సెకండ్‌లో కోసేయండి. పుడితే రాహుల్ గాంధీ అన్న పడతారు, లేకపోతే ఇందిరాగాంధీ అన్న పడుతుంది, లేకపోతే మన మోదీ గారన్నా పుడతారు అని అనుకుంటారు. కానీ ఆ డాక్టర్ అమ్మలు ఆ టైం కల్లా కోస్తారు. చెప్పిన టైంకి కోసిన డాక్టర్ అమ్మలైతే అవి మామూలు ఆపరేషన్‌లు అవ్వవు. ఆ! ఒకటికి 4 సార్లు కొయ్యేసేసి ఆ 4 సార్లు కుట్లెయ్యవలసి వస్తాయి. అందుకని మనం డాక్టర్ దగ్గరికెళ్ళినప్పుడు గాబరా పెట్టుకోకూడదు. ఆళ్ళు ఏ టైంకి కొయ్యాలనుకుంటారో ఆ టైంకి చక్కగా చేస్తారు. మనం పలానా టైము, పలానా గంట, పలానా సెకండ్‌కి కొయ్యండి అంటే కోసేస్తారు. ఆ తర్వాత మరి 3 కుట్లు, మరి 4 బొక్కలు అని చెప్తారు. ఆ డాక్టర్లందరూ అంత పర్ఫెక్ట్‌గా అయినోళ్ళండి. కాబట్టి ఇప్పుడు పురుడు నొప్పులు, ప్రసవ వేదనలనేది చాలా వరకు తగ్గిపోయిందమ్మా. ఎక్కడో దూర ప్రాంతం నుంచి ఏదో నొప్పులొస్తే తీసుకొస్తారు గానీ, అంతకుముందే జాయిన్ చేసేస్తున్నారు. అంతకుముందే టైం చెప్తున్నారు. ఆ టైం కల్లా ఆపరేషన్ చేసి తీసేస్తున్నారు. కాబట్టి పురుడు నొప్పులు, ప్రసవ వేదనలు ఇప్పుడు అంత లేవు తల్లి. పురుడు నొప్పులు, ప్రసవ వేదనలంటే ఆ పడినోళ్ళకి తెలుస్తాయి. నేనైతే నొప్పులంటే కడుపు నొప్పులాగా ఉంటదని అనుకుంటున్నా. అంతకు రెట్టింపు ఉంటదని నేనెక్కడో విన్నాను. హ్మ్. పురుడు నొప్పులంటే. ఆ! చాలామంది అంటుంటారులే. ఎలాగుంది కడుపులో నొప్పి అంటే, పురుడు నొప్పుల్లాగా ఉన్నాయి. మరి ఆ పురుడు నొప్పులంటే, ఆ కడుపు నొప్పి కన్నా ఇంకొంచెం మరి సురుసురులాడుతాయి గల. ఏమిటో మరి ఆ ప్రసవ వేదన, పురుడు నొప్పులోనంటే కొంచెం నొప్పి ఉంటదని నాకు అర్థమైంది. కడుపు నొప్పి కన్నా ఎక్కువ అనుకో. అర్థమైందా? ఉంటానైతే.